ఈ రోజు ఒక ప్రాజెక్ట్ లాగా, ఒక ప్రయత్నంతోనే కాకుండా ఒక ప్రాజెక్ట్ లాగా ఒక మాసివ్ గా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. పిల్లలు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే వీఆర్ వెల్కమ్ దెమ్. మీరు రండి, రావచ్చు. 181 మంది పిల్లలు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, మార్కులు సాధించారు. అండ్ ఐఎమ్ షూర్ మీ అందరిలో మోటివేషన్ కూడా ఉంది, కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఎవరైనా పిల్లలు ఎవరైనా మాట్లాడతారా? So please, yes, Naveen is here. Standard 10th is complete. నేను అచ్చంపేట్ బాణాల ఆశ్రమ హై స్కూల్ బాణాలలో చదువుతున్నాను. మా హెడ్ మాస్టర్ సార్ డి తిరుపతయ్య సార్ గారు, మా టీచర్స్ మమ్మల్ని చాలా ప్రోత్సహించి మీరు ఇది చేయగలరు, మీ వల్ల అవుతుంది అని చాలా కాన్ఫిడెన్స్తో మమ్మల్ని ప్రోత్సహించేవారు. అందుకనే నేను ఈరోజు మా స్కూల్కి 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్, అది మా టీచర్ల వల్లనే అని నేను అనుకుంటున్నాను. నన్ను చాలా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చేవాళ్ళు. నేను అప్పట్లో మైకు పట్టుకోవడానికి కూడా నాకు చాలా భయం వేసేది. కానీ అప్పుడప్పుడు స్కూల్లో చాలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అప్పుడు టీచర్స్ డే, ఫేర్వెల్స్ కానీ ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా, రే నువ్వు మాట్లాడతావు, నీకు వచ్చినట్టే మాట్లాడు, ఎవరేమనుకున్నా పర్వాలేదు అని చాలా ప్రోత్సాహంతో నన్ను ముందుకు తీసుకొచ్చేవారు. సో నాకు వచ్చిన మాటలే మాట్లాడతా. అందుకని నేను ఇంతమందిలో మాట్లాడడం ఫస్ట్ టైం. సో కొంచెం భయం అవుతుంది. కాకపోతే నేను దేవరకొండ, పొగిళ్ళ గ్రామం మాది. ఆ గ్రామం పేరు కూడా ఎవరికి తెలియదు అనుకుంటా సరిగ్గా. ఇక్కడ పొగిళ్ళ దేవరకొండ నుంచి 70 కిలోమీటర్లు అవుతుందా, మొత్తం అడవి ప్రాంతం. అది మొత్తం ఇప్పుడు ఫారెస్ట్ భూమి ఫారెస్ట్ భూములు అవి. సో నేను అక్కడ నుంచి ఇక్కడ అచ్చంపేటలో వచ్చి బాణాల స్కూల్లో 10th కంప్లీట్ చేయడం జరిగింది. అసలు మనం హీరోస్ని చూడడమే అసలు గొప్పదంటే, ఒక విధంగా చూడాలంటే ఒక హీరోనే మనల్ని చూడడానికి ప్రోగ్రాం పెట్టుకున్నాడంటే మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వచ్చు. నేను విజయ్ దేవరకొండ సార్ని ఎప్పుడో నుంచి చూడాలి, దేవరకొండ అయినా కదా, ఎప్పుడో నుంచి చూడాలని నేను చాలా ఆశపడ్డాను. బట్ మనల్ని చూడడానికే సార్ ఇక్కడ దాకా వస్తున్నారంటే ఇంకా చాలా ఆనందంగా ఉంది నాకైతే. సో మనకు ఇక్కడ చూడడమే, సార్ని చూసే అవకాశమే కాకుండా సార్కు మనకు తగినంత బహుమానం కూడా చేయడం జరుగుతుంది. సో మనమందరం ఇంకా ఇలాంటి కృషిలు మాకు చాలా, ఇలాంటి కృషిలు ముందుంటే సార్ మేము చాలా కృషిగా చదువుగలం. మాకు మంచి కృషిని ఇస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసినటువంటి పేరెంట్స్ అండ్ మై డియర్ క్లాస్మేట్స్, ఆల్ ఆఫ్ యూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్లీ గీతా గోవిందం ఫ్యామిలీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ స్మాల్ ఆపర్చునిటీ. Thank you so much, Naveen. Tirupati Gariki, first of all, congratulations. వాళ్ళ హెచ్ఎం ఎంత ప్రోత్సహిస్తే ఇక్కడ దాకా వచ్చాడు. అండ్ వెరీ ఫస్ట్ టైం ఇంతమంది ముందు మాట్లాడారు. రైట్లీ సే విజయ్ తన అభిమానుల కోసం వాళ్ళని కలవడానికి వచ్చారు. ఎవరైతే ఇంతకాలం ప్రేమ చూపించారో ఆ ప్రేమను తిరిగి పంచడానికి. యూజువల్గా అందరూ వెళ్ళి విజయ్ చూస్తారు, బట్ విజయ్ మమ్మల్ని చూడడానికి నా కోసం వచ్చాడని నవీన్ చెప్పాడు. దట్ షోస్ హిస్ కాన్ఫిడెన్స్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ నాన్న. సో నెక్స్ట్ ప్రియా ఈజ్ రెడీ. ప్రియా, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మై నేమ్ ఇస్ పి ప్రియా. నాది 9th అయిపోయింది. నేను క్లాస్ ఫస్ట్ వచ్చిన. నాకు చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద నాకు
బాలస్వామి సార్ గారికి అండ్ గౌడ్ సార్ గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అండ్ ఇక్కడ వచ్చిన పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా అండ్ మా స్కూల్ వచ్చిన వాళ్ళు కూడా అంటే గుడ్ మార్నింగ్. ఇక్కడ అంటే చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. విజయ్ దేవరకొండ గారు మాకు ఇంత పేద పిల్లలకి ఇంత హెల్ప్ చేస్తున్నందుకు అంటే పూర్ పీపుల్స్ కి ఇంత హెల్ప్ చేస్తున్నారు సార్ గారు. అండ్ చెప్పాలంటే నాకు ఎప్పటి నుంచో కోరిక విజయ్ దేవరకొండ సార్ని చూడాలని, ఇంకా ఇట్లా కలవాలి అని చెప్పి. ఇంకా చెప్పాలంటే మాది చెప్పాలంటే సార్ వాళ్ళే వచ్చి మాకు చూడడము అండ్ మాతో మాట్లాడము. అసలు అనుకోలేదు ఇంత నాకు వస్తారని చెప్పి. ఏదో క్లాస్ ఫస్ట్ రావాలి, స్కాలర్షిప్ తెచ్చుకోవాలి, మా పేరెంట్స్ కి మంచి పేరు రావాలి అండ్ స్కూల్ కి కూడా మంచి పేరు తేవాలి అని అనుకున్నా. కానీ ఇంత పెద్దగా ఇక్కడికి వచ్చి విజయ్ దేవరకొండ గారికి కలుస్తాను, ఎంత మంచిగా ఉంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేను. అండ్ చెప్పాలంటే వాళ్ళు అసలు ఎంత పూర్ పీపుల్స్ కి ఇంత హెల్ప్ చేస్తున్నారు, ప్రతి ఒక్క పేద పీపుల్స్ కి ఇంత హెల్ప్ చేస్తున్నారంటే ఐ థ్యాంక్ఫుల్ సార్. అండ్ చెప్పాలంటే ఇంకా ఇంత అసలు మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినాము అంటే మరి అచ్చంపేట ఐనల్ స్కూల్లో చదువుతా నేను. ఐనల్ స్కూల్లో మా అన్న వాళ్ళు అంటే ఇద్దరు టాపర్స్, ఇద్దరికి టాప్ మార్క్స్ వచ్చినాయి, 554 వచ్చినాయి ఇద్దరు అన్న వాళ్ళకి. అక్క ఏమో భానుశ్రీ, ఇంకా అన్నయ్య లోకేష్, ఇద్దరు చాలా బాగా కష్టపడి చదువుకొని మా స్కూల్ కి పేరు తెచ్చారు. అండ్ నెక్స్ట్ మా ఇంత బాగా పేరు తెచ్చారు. నేను కూడా నెక్స్ట్ ఇయర్ 550 కాదు 580 వరకు పోతా, ఇంకా ఇక్కడికైనా వెళ్తా, స్టేట్ ర్యాంక్ రావాలని నా కోరిక అండ్ మా పేరెంట్స్ కోరిక కూడా అది. నాకు ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు, ప్రతి ఒక్కరు ఇట్లా ముందుకు వెళ్ళాలి, ఇంత బాగా చదువుతాము అని. మెయిన్ గా థ్యాంక్ఫుల్ యూ సార్, గౌడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడ వరకు తెచ్చినందుకు. నాకు ఎవరు సపోర్ట్ లేకుండే, జస్ట్ పేరెంట్స్ మేము చాలా పూర్, మాకు అంటే ఏం లేదు. మేము హైదరాబాద్ లో మా డాడీ వాళ్ళు, మా పేరెంట్స్, మా మమ్మీ టైలరు, మా డాడీ ట్యాంకర్ నడుపుతాడు. చెప్పాలంటే ఫుల్ బాగా ఉంది. మేము ఇంత పూర్ పీపుల్, మాకు ఇంత హెల్ప్ఫుల్ గా ఉంటుందని అసలు అనుకోలేదు మేము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అసలు చాలా బాగా ఉంది. మేము ఇంత దగ్గరకు వస్తానని చెప్పి నా మీద ఇంత పెట్టుకుంటున్నాను కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు తెలిసింది మా ఫ్యామిలీకి, ఇంకా సార్ వాళ్ళకి, మా స్కూల్ స్టాఫ్ కి, అందరికి నా మీద చాలా అంటే చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నేను నెక్స్ట్ ఇయర్ 10th లో పక్కా 580 దాటించి మళ్ళీ స్టేజ్ మీదకి వస్తా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గివింగ్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ సో మచ్. 554 మార్క్స్, నెక్స్ట్ టైం తను 580 తెచ్చుకుంటాను. తనకి కంగ్రాచులేట్ చేయొచ్చు కదా, బెస్ట్ విషయం చెప్పేసి కదా. ఆల్ ది బెస్ట్ అమ్మా. సో నెక్స్ట్ గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ జియాన్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ బర్మూర్. నేను 10th కంప్లీట్ చేసుకున్నాను. నౌ నేను ఇంటర్కి వెళ్ళాలి. నాకు 10th లో 555 మార్క్స్ వచ్చాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మా స్కూల్ హెడ్ మాస్టర్ సార్ నరేందర్, టీచర్స్ వెరీ సపోర్టెడ్ ఫర్ మీ, పేరెంట్స్ ఆల్సో. మనం లేకపోతే దూరం రాకపోవడము. ఈరోజు మనము ఇక్కడ ఉన్న ఫంక్షన్ హాల్లో ఉన్నామంటే మనకి స్కాలర్షిప్ మన మళ్ళా ఫారెస్ట్ దిక్కు టోటల్ అచ్చంపేట డివిజన్ దిక్కు మన విజయ్ దేవరకొండ అన్న, మన ఫేవరెట్ హీరో, ఆయన మనకి 10th క్లాస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ 10,000 ఇస్తున్నాడు. సెకండ్కి 5,000, ఫస్ట్కి 10,000. సో మనకి అది ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. పేరెంట్స్కి అంత బర్డెన్ పడకుండా స్టూడెంట్స్ ఇలా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. పేరెంట్స్ ఎంత పూర్గా ఉన్నారు, ఇక్కడ ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎంత హెల్ప్ అవుతుంది అని మన విజయ్ దేవరకొండ అన్న ఎంతో
కృషి చేసి కోసం ఈ స్కాలర్షిప్ అనేది తెచ్చాడు. సో మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఇంకా నెక్స్ట్ ఫార్వర్డ్ ఫ్యూచర్ని మనం గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అదే మన టార్గెట్. పేరెంట్స్ సపోర్ట్ అండ్ టీచర్ సపోర్ట్స్ ఉంటే ఎక్కడికైనా వెళ్తాం. ఇప్పుడు నేను సిపెట్ అండ్ పాలిటెక్నిక్లో 2 దాంట్లో సీట్స్ వచ్చాయి. హైదరాబాద్లో ఒకటి, సహ్యాబాద్ అనేది అక్కడ సైడ్ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇలా మార్క్స్ రావడం. నేను ముఖ్యంగా విజయ్ దేవరకొండ అన్నకి చాలా థ్యాంక్ఫుల్గా అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎక్కడ సరే ఫీజు కోసమైనా ఎడ్యుకేషన్కి ఇలా మనీ యూస్ఫుల్ అవుతాయని. నేను ఎస్సీ హాస్టల్లో బల్మూరులో చదువుకున్నాను. అక్కడ కూడా ఎడ్యుకేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. స్టూడెంట్స్ని ఎంకరేజ్ ఇలాగే స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ చేస్తూ మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా సరే ఎంకరేజ్మెంట్ చేస్తే స్టూడెంట్స్ అనేవారు ఎంతో పడుతుంటారు, ఎంతో గొప్ప స్థాయికి అనేది ఎదుగుతారనమాట. మన విజయ్ దేవరకొండ అన్న అనే గొప్ప యాక్టర్. మనం ఆయనని స్ఫూర్తి తీసుకుంటే ఆయన ఎన్నో కష్టాలు పడి చిన్న వర్గాల నుంచి ఎంతో స్థాయికి ఎదిగి మనకి ఇంకా డబ్బులని స్కాలర్షిప్ ఇచ్చేంత దూరం ఎదిగాడు. సో మనం కూడా అన్నని ఎంతో స్ఫూర్తిగా తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయ. నిజంగానే కొండన్న అండ ఉంది, అది అలాగే కంటిన్యూ అవుతుంది. బెస్ట్ విషెస్ టు యూ. సో నేను ఈ పిల్లల్ని కాసేపు వెయిట్ చేయిస్తాను. విజయ్ దేవరకొండ మీద అభిమానంతో రాసోజు సల్వాచారి గారు ఒక పాట రాశారు. ఇంట్రెస్టెడ్ గా ఉంటుంది, ఒక్కసారి ప్లీజ్. వచ్చే రణముగ సాయముదే విజయుడు వచ్చే స్కాలరగిరే చెప్పని దేశను తాను స్కాలర్షిప్ విద్యార్థులకి ఇవ్వగతాను. కన్నరావు మేనేజరు కలిసి రాగా, కన్నరావు మేనేజరు కలిసి రాగా కలలు గన్నరామోహను వేదిక గుడిరే, కలలు గన్నరామోహను వేదిక గుడిరే. కాలరగిరేసే పని చేసెను తాను స్కాలర్షిప్ విద్యార్థులకి ఇవ్వగతాను, స్కాలర్షిప్ విద్యార్థులకి ఇవ్వగతాను. అయ్యా చప్పట్లు కొడితే సింగర్కి ఆనందం, బ్రహ్మానందం. నా సొంత ఊరు కూడా బొమ్మలపేటనే. నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నో చేయాలని ఆ భగవంతుడు కోరుతా ఉన్నా. నాకు ఈ చిన్న అవకాశాన్ని పాట రూపంగా ఇచ్చిన, ఈ వేదికను అలంకరించిన, అలరింపజేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందరికీ ఒక్కొక్క నిమిషం ఇద్దాం. ఫస్ట్ అఖిల మాట్లాడుతూ ఉంటుంది. Respected all teachers and SOs and HMSs, all of you, good morning. My name is Akila. I am studying in 10th class. నాకు 10th లో 568 వచ్చాయి. నేను మండల్ టాపర్ని. నేను కేజీబీవి రాయలగండి అమ్రాబాద్ మండల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ మై టీచర్స్. ఎందుకంటే వాళ్ళ గైడెన్స్ లేని నేను ఇంతవరకు రాను. రియల్లీ థ్యాంక్ యూ విజయ్ దేవరకొండ. బికాజ్ మేము చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందని స్కాలర్షిప్తో.
మేడం చెప్పారు ఏంటంటే మీరు కానీ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకుంటే మీకు ఖచ్చితంగా విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందనతో మీ పూర్ ఫ్యామిలీ కాదు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ దొరికింది. సో మీరు ఇక ఇలాంటి చాయిస్ మిస్ చేయకూడదని మా ఎస్ఓ మేడం మాకు ఎంతో చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు మై మేడం. నాకు చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఆఫ్ ఈ స్కాలర్షిప్ ఎంతో యూస్ఫుల్లో ఉందని అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ ఈ స్కాలర్షిప్తో ముందుకెళ్ళాలనుకుంటున్నాను. సో థ్యాంక్ టు విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల. తను మండలి టాపర్ అని చెప్పి మనకు అందరూ చెప్పొచ్చు కదా, చప్పటి పట్టొచ్చు కదా మనం తనకి. మిస్బా ఈజ్ రెడీ. మిస్బా Respected teachers, parents and my dear friends, good morning everyone. My name is Misbah. I am from ZPHS Kondanagula, Balmur Mandal. I am grateful to stand here today as a Mandal topper. I got 557 marks in my SSC. I am also Mandal topper. First, I sincerely thankful to my parents, teachers and everyone who supported me throughout my journey. I am also thankful to Vijay Devarakonda sir for this scholarship. This scholarship helps me a lot. This scholarship helps me financially and move on higher studies. I am also thank you for everyone giving this opportunity. Thank you one and all. థ్యాంక్ యూ సో మచ్ మిస్బా. అండ్ సంజన ఈజ్ రెడీ. సంజన A wonderful good morning to everybody. నా పేరు సంజన. నేను 10th క్లాస్ అయిపోయింది నాది. మాది విలేజ్ మార్కొండ గ్రామం. 10th వరకు ఎంసీ జెడ్పీహెచ్ఎస్ నేను 8th నుంచి చదువుతున్నాను. ఆ 8th నుంచి మా స్కూల్లో ప్రతి ఒక్కరికి maximum 2 members నాకు మాత్రం రాలేదు. అదొకసారి ముందు మంచిగా మా హెడ్ మాస్టర్ పేరు శ్రీనివాస్ రెడ్డి సార్ అండ్ శ్యామ్ సార్ అండ్ అబ్దుల్ సార్ అండ్ రాజవర్ధన్ మా పేరెంట్స్ వచ్చారు. మా డాడీ తిరుపతయ్య అండ్ మా డాడీ ఒక బిజినెస్ మ్యాన్ అండ్ మా మమ్మీ ఒక టైలర్. I am literally proud of Vijay Devarakonda for giving this lovable awards for poor people. నేను ఏమనుకున్నానంటే విజయ్ దేవరకొండ గారు చెప్పినప్పుడు అబ్బా ఇది ఉత్తమాటలేమో నిజంగా ఇస్తారో ఇయ్యరో, రాజకీయాల్లాగా మాటిచ్చి వదిలేస్తారేమో అని నేను అనుకున్నాను. బట్ ఆయన మాటని ఆయన నిలబెట్టుకున్నారు. I really proud of that. Sorry if నా వాయిస్ ఏమన్నా మంచిగా లేకపోతే because I was sick since 2 days suffering from fever. That's it. మాకేం వాయిస్ వస్తలేదు. మీరు అది కూడా వస్తలేదు. Thank you.
ఇదంతా ఇగో రోడ్ ఓకేనా రోడ్ సౌండ్ ఓకేనా ఓకే Respected sirs, madams, parents and my dear friends, good morning to everyone. Myself am Shravani. I completed my 10th class. I scored 543 ఇది నమ్మకం లేదు రోడ్ on 10th class. అక్కడికి First of all, thanks for Vijay Devarakonda sir. ఎందుకంటే ఇంత మంచి ఐడియా వచ్చినందుకు. ఎప్పుడైనా గ్రేట్ పీపుల్స్ కి గ్రేట్ థాట్స్ వస్తుంటాయి. రోడ్ కనెక్ట్ చేసుకుంటాం. ఇంకా మా మేడం వాళ్ళు మాకు చాలా ఎంకరేజ్ చేశారు. నేను పివిటీజీ గర్ల్స్ అచ్చంపేట హై స్కూల్ నుంచి వచ్చాను గురుకులం. రోడ్ వచ్చినప్పుడు ఇది అవుట్ ఇచ్చేసాం. రోడ్ వచ్చినప్పుడు వాళ్ళు మాకు చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇంకా విజయ్ దేవరకొండ సార్ నేను కలుస్తున్నా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఈ రోజు కూడా మా డాడీకి ఏదైనా కాల్ చేస్తే మేము విజయ్ దేవరకొండకి కలవడానికి చాలా హ్యాపీగా చెప్తున్నాం మా డాడీ. తీసుకుంటా ఏదో ఒకటి హ్యాపీనెస్ చూడాలని నా గోల్. ఇంకా 2 years తర్వాత యాక్చువల్లీ ఐ వాంట్ టు బికమ్ ఏ ఎంబీబీఎస్ డాక్టర్ గైనకాలజిస్ట్. నేను ఖచ్చితంగా 2 years తర్వాత నీట్ క్రాక్ చేస్తా అని మా పేరెంట్స్ కి కూడా మాట ఇచ్చాను. వాళ్ళు కూడా చాలా నమ్మకం ఉంది నా పైన. ఖచ్చితంగా నీట్ క్రాక్ చేస్తానని. ఇంకా స్కూల్ టాపర్ వచ్చినని అసలు మా డాడీ ఫేస్ లో ఆనందం చూసే అసలు ఈ లైఫ్ లో చాలా ఈ లైఫ్ లో మా ఫాదర్ ఫేస్ లో మా మమ్మీ ఫేస్ లో మా అన్న ఫేస్ లో ఇంత హ్యాపీనెస్ నేను చూసినా అది నాకు చాలు నా లైఫ్ లో. ఇంకా విజయ్ దేవరకొండ సార్ గారికి వాళ్ళ ఫ్యామిలీ అందరికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు వాళ్ళు మనకి ఎట్లా అయితే స్కాలర్షిప్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారో మనం కూడా లైఫ్ లో ఒక మంచి పొజిషన్ కి వెళ్ళినప్పుడు మనం కూడా స్టూడెంట్స్ కి ఇలానే ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే నేను విజయ్ దేవరకొండ సార్కి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇలా చేసినా అని అప్పుడు నేను చెప్పుకుంటా ఆ స్టేజ్ లో నేను ఉన్నప్పుడు. ఇప్పుడు సార్ ఎట్లా ఫౌండేషన్ ఇలా పెట్టిరో మా పేరెంట్స్ నేమ్ పైన నేను ఒక మంచి ఫౌండేషన్ పెట్టి పూర్ పీపుల్స్ కి నేను కూడా హెల్ప్ చేయాలి అని నా గోల్. ఎంబీబీఎస్ డాక్టర్ తో పాటు పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేయాలని నేను ఒక గోల్ పెట్టుకున్నా. ఎందుకంటే నేను కూడా ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని. ఆ కష్టాలైతే నాకు తెలుసు. సరిగా చదువుకోవడానికి చదువు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ సరైన ఫెసిలిటీస్ అనేది ఉండదు. ఇలా చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తా. ఇంకా చెప్పాలంటే చాలా మంది కానీ నా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తారు వాళ్ళు కూడా స్పీచ్ ఇవ్వాలి అని. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంకా సాక్షిగా ఈ రోజు కలుస్తున్నాయంటే అసలు చాలా ఎక్సైటెడ్ గా ఉంది నాకు. ఇంకా రష్మిక మంత్ర మేడం అనాలంటే నాకు వస్తలేదు. అన్నయ్య వదిన అలా నాకు ఇష్టం. ఇంకా మేడం వాళ్ళ మ్యారేజ్ జరిగినప్పుడు ఇక్కడ మనం లేకుండే ఎందుకంటే మనం స్కూల్లో ఉన్నాం. అప్పుడు నేను మిస్ అయినా అని అనుకున్నా కానీ ఇప్పుడు చూస్తున్నా నాకు చాలా ఎక్సైటెడ్ గా ఉంది. వచ్చినప్పటి నుంచి ఇంకా వస్తలేదు వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు వస్తారు చూస్తున్నా ఆ కోరిక వాళ్ళని చూడాలని ఆ కోరిక కూడా అయిపోతుంది నాకు. థ్యాంక్ యూ సార్ విజయ్ దేవరకొండ సార్ మేడం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా కష్టపడి వచ్చి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే మేము కూడా వర్షంలో తడుచుకుంటూ వచ్చినాం కానీ అందరికీ థ్యాంక్స్. విజయ్ దేవరకొండ సార్కి ఆ ఫౌండేషన్ కి వాళ్ళ కుటుంబం అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందులో ఎక్సైట్మెంట్ అనేది కొండని ఎప్పుడు చూసినా మా వదిలిని బెస్ట్ విషెస్ అండ్ తను కూడా ఒక ఫౌండేషన్ పెట్టుకోవాలనుకుంటుంది. అది కూడా కొండలో స్కూల్లోనే. అండ్ నెక్స్ట్ పూజ వన్ మినిట్ మాట్లాడుకుందాం మనం. హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే అందరు ఫోన్ చేసి మీ కూతురు కింద మాకు వచ్చిందని చాలా అందరు చెప్పి మా డాడీ ఫేస్ లో ఆనందం వచ్చేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా స్కూల్లో వచ్చేసి ఫస్ట్ మాట్లాడిన మా ఫ్రెండ్ తను పర్సనల్ సెకండ్ మా స్కూల్లో మాకు మేడమ్స్ మా టీచర్స్ అందరూ మాకు ఎంకరేజ్ చేస్తారు. ఇంకా నేను మంచిగా చదువుకొని మంచిగా ర్యాంక్ తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే నేను
ప్రాంతాల నుంచి వచ్చాను. ఓకే సార్. వెల్కమ్ సార్. ఓకే పొద్దున కూడా ఇంతకుముందు గంట కింద కూడా ఫుల్ వస్తా సార్. సార్ స్లో సార్. మనం బ్యాగ్ కదండి నా ఎంత చూసుకోండి. సర్పంచ్ సార్ అవును. చాలా మంది పిల్లలు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే వీఆర్ వెరీ సారీ, కొంచెం టైం తీసుకుందాం. ఆ తర్వాత మీద కటింగ్ చేస్తాం. ఈ రోజు దేవరకొండ ఫౌండేషన్ ఇస్తున్నటువంటి స్కాలర్షిప్స్ అందుకోవడానికి వచ్చినటువంటి పిల్లల కోసం ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గారు వచ్చారు. ఆయన ఫస్ట్ డాక్టర్, ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యారు. దేవరకొండ ఫౌండేషన్ తరఫున ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి వెల్కమ్ చేద్దాం. అండ్ ఆ తర్వాత మళ్ళీ పిల్లలు మాట్లాడాలనుకుంటున్నారు. చాలా మంది ఉన్నాయి నా దగ్గర, ఒక 15 మంది పిల్లల పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరితో కూడా మళ్ళీ మాట్లాడిద్దాం. ఈలోపు దేవరకొండ ఫౌండేషన్ తరఫున ఈ రోజు ముందుగా అనౌన్స్ చేసినట్టుగా 9th and 10th క్లాస్ స్కూల్ పిల్లలకి, అది కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి 45 స్కూల్స్ లో 181 మంది పిల్లలు ఈ రోజు ప్రోత్సాహక బహుమతుల్ని అందుకోబోతున్నారు. స్కాలర్షిప్ 3 నెలల్లోనే అది సాధ్యమైంది, ఆచరణలోకి వచ్చింది. ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారికి దేవరకొండ ఫౌండేషన్ వెల్కమ్ చెప్తోంది. వచ్చినటువంటి నేపథ్యం కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఎదగడానికి ప్రోత్సాహం ఇవ్వడానికి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం కావచ్చు, వాటన్నిటినీ ముందుకు వచ్చిన వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. అలాంటి విజేతలని గౌరవించుకోవడం, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. మనకు సమాజం ఎంతో ఇచ్చింది, మనకు ప్రేమను అందించింది, అభిమానాన్ని అందించింది. చివరికి మళ్ళీ వాళ్ళకి సేవ చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం వస్తే దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. స్వామి వివేకానంద చెప్పినట్టుగా తిరిగి సమాజానికి మనమేంగా మాత్రమే కాకుండా ఒక ప్రాజెక్ట్ లాగా భావించి 2019 నుంచి విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక సేవలు, ఆ తర్వాత న్యాచురల్ కెలామిటీస్, విపత్తులు జరిగినప్పుడు ఉన్నటువంటి ఈ అన్ని అంశాల్లో కూడా ముందుండి సేవ అందిస్తున్నటువంటి దేవరకొండ ఫౌండేషన్ ఈ రోజు ఈ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. షేపింగ్ ఫ్యూచర్స్, ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ అనేటువంటి ఒక మాట. యూజువల్ గానే మనకి ఏదైనా ఒకటి సంకల్పం అనేది ఉంది అనుకుంటే దాన్ని చిత్తశుద్ధితో చేయాల్సినటువంటి అవసరం. చిత్తశుద్ధి కనుక లోపిస్తే ఆ సంకల్పం అనేది సిద్ధించదు. ఆ సంకల్ప సిద్ధి కోసం చేయాల్సినటువంటి ఎఫర్ట్స్, పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్, దాంతో పాటుగా కుటుంబ సభ్యుల సహకారం. తుమ్మన్పేట ఈ రోజు దేవరకొండ చూడండి. ఉండండి.
ముందుకు రాకుండా ఫోన్లో వస్తుంది అన్నగారు కొంచెం ముందుకు రండి, కొంచెం అన్న ఫోన్ అన్న కెమెరా కిందికి వచ్చేయండి. మిగతా వాళ్ళు కిందికి వచ్చేయండి. బ్యాక్ సైడ్ ఏ కార్యక్రమమైనా ఆ దేవుడి దర్శించుకోవడంతోనే ప్రారంభమవుతుంది. అందులో శుభ్రం కలగాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలి అనుకుంటే మనం చేసేది వినాయకుడి పూజ, జ్యోతి ప్రజ్వలన. మాధవి గారిని ఇన్వైట్ చేస్తున్నాను. వినాయకుడి పూజతో పాటుగా జ్యోతి ప్రజ్వలన. కొంచెం అంటే వెనక్కి జరగండి. కొంచెం బ్యాక్గ్రౌండ్ వస్తుంది, కొంచెం మ్యాच है लेवल एडजस्ट कोई ना हाई अब भैया की रमन भैया थोड़ा सामने జ్యోతి ప్రజ్వలన కోసం మా గౌరవ అతిథి ఎమ్మెల్యే వంశీకృష్ణ గారిని, విజయ్ దేవరకొండ గారిని, అలాగే గోవర్ధన్ గారిని జాయిన్ అవ్వమని కోరుతున్నాం. भैया थोड़ा सामने हो శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రు బుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. ना కొంచెం ముందుకు పోదు प्लीज भैया थोड़ा सामने हो इधर प्लीज कैमरा కింద కొంచెం
గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కాదు. ఈ రోజు మనం దేనికోసమైతే వచ్చామో, ఎందుకోసమైతే ఇక్కడ అందరం వచ్చాము, ఒక పండుగ లాగా, ఒక సంబరం లాగా సెలబ్రేట్ చేస్తున్నాము. ప్లీజ్ కోఆపరేట్ చేయడం. పిల్లలకి కనిపించట్లేదు, మిస్ అవుతున్నారు. ఒకసారి అందరూ నిలబడండి. మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వచ్చారు. జాతీయ గీతారాధన జరగడం పిల్లలు ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి పిల్లలతో దేవరకొండ ఫౌండేషన్ సెలబ్రేట్ చేసుకుంటాం. సో మా విజయన్న చూడడానికి మేము ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటాం. బట్ విజయన్న మా కోసం వచ్చాడు, మమ్మల్ని చూడడానికి వచ్చాడు. ఇది ఇప్పటిదాకా స్టూడెంట్స్ చెప్పినటువంటి మాట. సో మా సెలబ్రేషన్ లో కేవలం మా కుటుంబ సభ్యులు పార్టిసిపేట్ చేస్తారు, మా స్కూల్ పార్టిసిపేట్ చేస్తుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మేము అభిమానించినటువంటి ఒక హీరో, ప్రేమని ఆప్యాయతగా చూసుకున్నటువంటి ఒక హీరో మాతో సెలబ్రేట్ చేసుకోవడానికి, మా విజయాన్ని పంచుకోవడానికి, ఆ సంతోషాన్ని సంబరాన్ని పంచుకోవడానికి మా దగ్గరకు వచ్చారు అనేటువంటి మాటలు. సో ఒకసారి చెప్పాలంటే సర్వేషన్స్ మీకు అగాధ వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహం, ప్రేరణ మీ ద్వారా అందులో మీకు బెస్ట్ విషెస్ కావాలో మేమైతే ఈ స్కాలర్షిప్ గురించి ఆ మెమరీస్ షేర్ చేసుకోవడానికి. సో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని మనం కాస్త పక్కన పెట్టాము. బట్ టాపిక్ ఏం లేదా, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ ఫస్ట్ మనకు యూజువల్ గా ఉండేటువంటి సభా సాంప్రదాయంలో మనం గౌరవ అతిథులతో మాట్లాడించాల్సినటువంటి అవసరం ఉంది. అందులోనూ ఫస్ట్ మనకి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఉన్నారు. వంశీకృష్ణ గారు ఆ స్థాయికి వెళ్ళడానికి, ఆ స్థాయికి రీచ్ కావడానికి ఎంతో కష్టపడి ఉంటుంది. ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ స్పీడ్ అయినా కష్టపడితేనే పైకి వస్తాం. మరి వల్ల చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ తీసుకోవాలని అందరూ స్టూడెంట్ లోపల ఈ భావన రావాలి. అది రావాలని బాగా కష్టపడాలి, కష్టపడి చదవాలని కోరుకుంటూ మరొకసారి వారి ఫాదర్ గోవర్ధనరావు గారు నిజంగా మరి ఈ గ్రామాన్ని, ఈ గ్రామం నుంచి హైదరాబాద్ సెటిల్ అయినప్పటికీ కూడా మరి ఈ ప్రాంతం మేము పుట్టిన ఉంటుంది, తాత ముత్తాతల ఊరిని, మా ఊరిని మరవకూడదు అని కొత్తగా ఇల్లు కట్టడం జరిగింది. అట్లాగే పెళ్ళైన తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి మదర్ కూడా, మాధవదేవి గారు, వారు కూడా ఊరు పైన, ఇక్కడ ఉన్న మనుషుల పైన అత్యంత ప్రేమ,
అత్యంత మక్కువతో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ సభాముఖంగా నేను వారి ఇద్దరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పేరెంట్స్ ప్రోత్సాహం వల్లనే మన పిల్లలు పైకి వస్తారు. మరి వాళ్ళ ఫాదరు మదరు చాలా ఎంకరేజ్ చేయడం వల్లనే ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మరి విజయ్ దేవరకొండ గారికి మరొకసారి నా విజ్ఞప్తి ఏమిటంటే, మరి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగారు, మీరు ఆ స్టేజ్కి రావడం మరి ఒక తెలంగాణ కాదు యావత్ భారతదేశంలో ఒక మంచి పేరు సంపాదించినటువంటి మీరు ఈ ప్రాంతం వాళ్ళు కావడం, ఇక్కడ ఉండడం మా అందరి అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అది హాస్పిటల్ కానీ స్కూల్ కానీ మీ వంతు సహాయ సహకారాలు అందించాలి. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతా ఉన్నారు. మీరు కూడా ఆ స్టేజ్కి రావాలి. చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా మీ ఇన్స్పిరేషన్ ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మీ అందరికీ కూడా పేరు పేరున కొత్తలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రమేష్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. వి వెల్కమ్ యూ సార్. యూజువల్ గానే మనకు ఒక ఎమ్మెల్యే వచ్చారు, ఆన్లైన్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే వచ్చారంటే ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా, మాకు వచ్చి ఏదో అనౌన్స్మెంట్ చేస్తారు, మనకి ఏదో చేస్తారని. అది కూడా అచ్చంపేట కూడదు తన నటన డాన్స్ తో మాత్రమే కాదు క్యూట్ స్మైల్ తో కూడా కట్టి పడేసినటువంటి రష్మిక మందన. వి వెల్కమ్ యూ ప్లీజ్ రష్మిక గారు. సన్మానం చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి దేవరకొండ గారికి, అదేవిధంగా లక్ష్మీమా మేడం గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా శుభోదయం. ఈరోజు ఒక మంచి పండుగ వాతావరణంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి కూడా మన నాగర్ కర్నూలు జిల్లా ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా ముందుకెళ్తుంది, చాలా మంచి ప్రోగ్రెస్లో ఉంది. రీసెంట్గా చూసినటువంటి మన ఎస్ఎస్సి రిజల్ట్స్ చూస్తే లాస్ట్ బట్ 23rd పొజిషన్లో ఉన్నాం, లాస్ట్ ఇయర్ 13th పొజిషన్లో ఉన్నాం. కానీ ఈసారి కనీ విని ఎరగని ఎంటైర్ తెలంగాణ జిల్లాలో మనం 2nd పొజిషన్కి రాగలిగినాం. దానికి కారణం మన గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన విఐపీస్, మన విజయ్ దేవరకొండ లాంటి విఐపీస్ అందరి బ్యాక్ సపోర్ట్ ఉండడం కంటే మనం ఈరోజు ఎంత మంచి రిజల్ట్ తీసుకురావాలన్నాం. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ముందుకు రావాలనంటే ఏ ఒక్కరితో సాధ్యం కాదు, ప్రతి ఒక్కరి తోడ్పాటు కూడా ఇలా కావాల్సి ఉంటుంది. మన ఎమ్మెల్యే గారు, మన గౌరవ కలెక్టర్ గారు రెగ్యులర్గా విజిట్ చేస్తూ మన స్కూళ్ళలో కావాల్సినటువంటి అవసరాలు, అదేవిధంగా మన విజయ్ దేవరకొండ లాంటి పెద్దవాళ్ళు మన పిల్లలకు ఎంకరేజ్ చేస్తూ, మోటివేషన్ చేస్తూ, ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి పిల్లలకు మంచి గిఫ్ట్స్ ఈరోజు ఇస్తున్నారు. 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలకు నియర్లీ 47 స్కూల్స్లలో 10th క్లాస్ పిల్లలకు, 9th క్లాస్ పిల్లలకు కూడా 10,000 క్యాష్ ప్రైజ్, అదేవిధంగా 5,000 క్యాష్ ప్రైజ్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ లో ఒకటే గుర్తు పెట్టుకోండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్. మన ఎంబడి ఎడ్యుకేషన్ ఉందా అంటే మనకి గేమ్ అవసరం లేదు. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం కరోనా పీరియడ్ లో కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ హెల్త్ ఉన్న వాళ్ళే నిలదొక్కి ముందుకు రాగలిగారు. కాబట్టి యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ ఫ్యూచర్ ఆఫ్ యువర్ సొసైటీగా స్టూడెంట్స్, 9th క్లాస్ స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా కష్టపడి మీరు ఎన్నుకున్న కోర్సులలో మంచి మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు సెలవు చేస్తున్నాం సార్. వన్స్ అగైన్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ దేవరకొండ సార్ అండ్ లక్ష్మీలత మేడం సార్ ఫర్ హానరింగ్ అవర్ నాగర్ కర్నూలు స్టూడెంట్స్ సార్. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ అవుతుంది ఆ ఇంట్లో తల్లి దగ్గర నుంచి వస్తుంది ఆ ప్రోత్సాహం కావచ్చు, ఆ ప్రేరణ, ఆ ప్రోద్బలం అనేది. దేవరకొండ ఫౌండేషన్ ప్రారంభం కావడానికి ఒక అడుగు అనేది ఆ ఇంట్లో పడింది. ఫస్ట్ మనం తల్లి, తండ్రి, గురువు అంటాం. అలాంటి తల్లిని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తల్లి చెప్పే మాటల్ని కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది. వి వెల్కమ్ మాధవి గారు. సభకు నమస్కారం. పెద్దలందరికీ, బూత్
రాజకీయ పెద్దలు, పిల్లలు, పేరెంట్స్, మన తల్లిదండ్రులు, మీడియా వారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడున్న పిల్లలందరూ రేజ్ యువర్ హ్యాండ్స్. నేను 4 మంత్రా చెప్తాను, 4 మంత్రాలు చెప్తాను, నాతో పాటు రిపీట్ చేయండి, సరేనా? ఓకే, ఐ వాంట్ యువర్ వాయిసెస్. ఎస్. నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 మీరు ఫాలో అవ్వండి. That life will take care of you. Respect your parents, respect your teachers, respect your guests, respect your father, mother, father, teacher, guru. Follow వాళ్ళు ఆ పెద్దలు వాళ్ళు ఏం చెప్తారు చక్కగా వినండి, నేర్చుకోండి. నేను కూడా నా కెరియర్ ఒక టీచర్, నర్సరీ స్కూల్ టీచర్ లాగా, హెడ్ టీచర్ లాగా పనిచేస్తూ వచ్చాను. పిల్లలంటే నాకు చాలా ప్రేమ. నేను టీచర్గా ఉన్నప్పుడు కూడా, ప్రిన్సిపల్గా ఉన్నా కూడా నేను పిల్లల్ని ఎప్పుడూ పనిష్ చేయలేదు, ఎప్పుడూ ఒక దెబ్బ వేయలేదు. కానీ గట్టిగా డిసిప్లిన్ చెప్పేది, అంటే అసర్టివ్గా అది చేయకూడదు, అది తప్పు, ఇది కరెక్ట్, ఇది చేస్తే దీనికి ఇలాంటి రిజల్ట్ ఉంటుంది, ఒప్పు చేస్తే దీనికి ఇలాంటి రిజల్ట్ ఉంటుంది అన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ పిల్లల్ని డిసిప్లిన్ చేస్తూ ఆ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. సో టుడే ఈ కార్యక్రమం జరగటానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఊరి మీద ఉన్న ప్రేమ, పిల్లల మీద ఉన్న ప్రేమ. తర్వాత మాకు తెలుసు పేరెంట్స్గా పిల్లలకి చదువు చేయించాలంటే, స్కూల్ ఫీజులు కట్టాలంటే ఎంత కష్టమో. పిల్లలకు కూడా తెలుసు పెద్దలు వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి పైకి తీసుకొస్తే వృద్ధిలోకి వచ్చాము అని పిల్లలకు కూడా తెలుసు. ఇట్స్ నాట్ ఈజీ. ప్రస్తుతం ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. కాబట్టి పిల్లలు ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ యొక్క కష్టాన్ని మర్చిపోకుండా జాగ్రత్తగా మీరు అనుకున్న ఒక మంచి మార్గంలో వెళ్ళండి. అదే మిమ్మల్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకొస్తుంది. నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, పెద్దలందరూ చెప్పారు క్రమశిక్షణ అవసరం. ఇంకొక విషయం 5 times నా తర్వాత రిపీట్ చేయండి. ఇవన్నీ నా పేరెంట్స్ పుట్టుపర్తిలో స్వామి స్కూల్లో నేర్పించిన ఈ అంశాలన్నీ వాటిని శ్రద్ధగా పాటించడం వల్ల ఈరోజు విజయ్ అయినా కూడా, ఆనంద్ అయినా కూడా, రషి అయినా కూడా వాళ్ళ స్కూల్ ద్వారా నేర్చుకున్న విషయాల్ని కరెక్ట్ మార్గంలో, సక్రమ మార్గంలో పెట్టడం వల్ల ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ హృదయంలో, వాళ్ళ యొక్క మైండ్లో ఉంటుంది, వి వాంట్ టు మేక్ అవర్ పేరెంట్స్ ప్రౌడ్. ప్రతిసారి అదొక్కటి చాలా ఉంటుంది వాళ్ళ హృదయంలో. వి వాంట్ అవర్ పేరెంట్స్ టు బి హ్యాపీ అండ్ ప్రౌడ్. సో మీరందరూ కూడా అదొక్కటి గట్టిగా నిర్ణయం చేసుకోండి. ఏం చేసినా, ఏ
కూడా we want to make our teachers, parents proud అన్న నిర్ణయించుకొని మీరు ఏ మార్గంలో వెళ్ళినా కూడా అది చాలా బాగుంటుంది. సో ఐ క్లోజ్ దిస్ ఫ్యూ వర్డ్స్. మీరు అందరూ నా పిల్లలందరూ రిపీట్ చేయండి. There are 5 D's. Tell me, all the students repeat after me. There are 5 D's. Duty, discipline, devotion, dedication and determination. ఏంటి 5 D's మనకు కావాల్సింది? డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, భక్తి. చేసే ప్రతి పని మీద శ్రద్ధ, భక్తి ఉండాలి. మనం ఒక బ్రూమ్ స్టిక్ చీపురు పట్టుకొని ఊడ్చినా కూడా దాని మీద శ్రద్ధ, భక్తి ఉండాలి, లేకపోతే సరిగ్గా పని చేయలేము. ఎలాంటి పని అయినా దాని మీద శ్రద్ధ, భక్తి, ప్రేమ ఉండాలి. సరేనా? డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, క్రమశిక్షణ, డిసిప్లిన్, డివోషన్, డిటర్మినేషన్. ఇది తప్పకుండా నేను సాధిస్తాను. ఒక్కసారితో సాధించలేమేమో, 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేస్తూ పోతే ఏదో ఒక రోజు అది సఫలమవుతుంది. సో కష్టే ఫలే, శ్రమతో నాస్తి దుర్భిక్షం. మనం కష్టపడితే దానికి రిజల్ట్ తప్పుగా ఉంటుంది. సరేనా? ఇంకొక విషయం చెప్తాను. మీరు అందరూ ప్రతిరోజు కూడా స్టార్ట్ యువర్ డే విత్ లవ్. ప్రతి ఒక్కరిని ప్రేమించండి, గౌరవించండి. పక్కనున్న పిల్లలు కానీ, మన చుట్టుపక్కల పిల్లలు కానీ, చుట్టుపక్కల వాతావరణాన్ని కానీ, పక్షులను కానీ ప్రేమించడం నేర్చుకోండి. దానివల్ల మీ హృదయం చాలా సున్నితంగా మారి చక్కగా ఉంటారు. స్టార్ట్ ద డే విత్ లవ్. స్పెండ్ ద డే విత్ లవ్. Fill the day with love and end the day with love. Do you all understand? Yes or no? Start the day with love. Love అంటే ఏంటి? మర్యాదగా మాట్లాడటం, చక్కగా మాట్లాడటం, హార్ష్గా మాట్లాడకుండా ఉండటం, చెడు పదాలు ఉపయోగించకుండా ఉండడం. ఇలాంటివన్నీ మీరు పాటించండి. You will all shine bright in your life. God bless you all. Thank you so much. ఈరోజు వెదర్ బాగుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఫస్ట్లీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికి ఇప్పుడే మమ్మీ మీ అందరి చేతులు ఎత్తిపించి మీ క్లాస్ స్పీకర్. ఫస్ట్ మీ అందరికి కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని సెలబ్రేట్ చేయడానికి ఈరోజు. సో టుడే ఇస్ టు సెలబ్రేట్ మీ మార్క్స్ కాదు నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నది. ఈవెన్ దో యూఆర్ ఆల్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకర్స్, but I wanted to celebrate the discipline and focus behind it. First, second rank కావాలంటే మీరు ఎంతో డిసిప్లిన్తోనే, ఎంతో ఫోకస్తోనే, ఎఫర్ట్ పెడితేనే అయింటుంది. అది ఇంపార్టెంట్. మార్క్స్ ఒకసారి ఎక్కువ వస్తాయి, ఒకసారి తక్కువ వస్తాయి. ఇంకో స్కూల్లో ఇంకెవరికో ఫస్ట్ వస్తుంది. బట్ ఆల్వేస్ డిసిప్లిన్. అండ్ నేను ఎప్పుడు ఫస్ట్ సెకండ్ ర్యాంకర్ కాదు, రష్మిక ఫస్ట్ సెకండ్ ర్యాంకర్ అస్సలు కాదు. బట్ ఫోకస్ ఏదో ఐ ఆల్సో ఫోకస్ ఉంటే యూ విల్ ఆల్వేస్ డూ వెల్ ఇన్ లైఫ్. ఫోకస్ అండ్ డిసిప్లిన్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్లీ ఈ రోజు మీ అందరినీ సెలబ్రేట్ చేసుకోవడానికి. సో కంగ్రాచులేషన్స్, బీ వెరీ హ్యాపీ. మేము ఆల్ ఆఫ్ us are here today just to celebrate you all. Next thing I want to give my respects to our Achampet MLA, Dr. Vamsi Garu, to the District Education Officer, Ramesh Garu. What he was telling that Nagar Kurnool ఈసారి తెలంగాణలో సెకండ్ ప్లేస్లో రావడం. ఐఎమ్ సో ప్రౌడ్ of all of you students from Nagar Kurnool. మీరు Nagar Kurnool సెకండ్ తీసుకొచ్చిండ్రు. keep continuing. బట్ సెకండ్ వచ్చిందంటే రమేష్ గారు was giving credit to me and to MLA గారు. I'm sure MLA sir and the district officers and all చాలా మానిటర్ చేసి చాలా ఎఫర్ట్స్ పెడితే ఈ ప్రోగ్రెస్ ఈ జంప్ వచ్చింది. బట్
I think the biggest credit needs to be given to all the teachers of Nagar Kurnool. All the teachers of Nagar Kurnool and all the parents of these kids and all the kids, the biggest congratulations మీ అందరికీ. ఇంత ప్రోగ్రెస్ 1 year లో వచ్చిందంటే మీ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ టీచర్స్ ఆర్ ప్లే one of the biggest important role in a kid's life. Teachers and parents. So today more than the kids, I wanted to talk to the parents and teachers. What you are already doing is so good. Kani, manam, it's very important. Kids are like very pure. ఎట్లుంటామంటే పక్కన చూసేది, స్కూల్లో జరిగేది, ఇంట్లో చూసేది, ఇవి చూసి మా పర్సనాలిటీ డెవలప్ అవుతుంటుంది. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే మా ఇంట్లో అమ్మ నాన్న వల్ల, నేను చదివిన స్కూల్ పుట్టపర్తిలో ఉన్న సర్కమ్స్టెన్స్ సిచ్యువేషన్ వల్ల, నా టీచర్స్ వల్ల, నా ఫ్రెండ్స్ వల్ల, వీటన్నిటి నుంచి వాట్ ఐ లెర్న్ ఇస్ వాట్ ఐ బికేమ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద టీచర్స్ అండ్ పేరెంట్స్ టు సెట్ ద రైట్ ఎన్వైరన్మెంట్. ఇంట్లో మీరు పిల్లలు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వస్తున్నారు, మంచిగా చదువుతున్నారు, మనం వాళ్ళకి కరెక్ట్ హ్యాపీ హెల్తీ ఎన్వైరన్మెంట్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. మొన్న మేము ఎక్కడ షూట్ చేస్తున్నాం, కడపలో షూట్ చేస్తున్నాం. నేనున్న గెస్ట్ హౌస్ పక్కన అక్కడ వర్క్ చేసే 200-300 ఫ్యామిలీస్ ఉన్నారు. ఒకరోజు రాత్రి షూట్ నుంచి వస్తుంటే ఎవరో అరుస్తున్నారు. మొత్తం చూస్తే ఒక 30-40 మంది పిల్లలు ఉండేది. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి ఫోటో దిగుదాంరా అంటే అందరు హ్యాపీ, అందరు నీట్గా ఫోటో దిగినాం. కానీ అక్కడ 40-50 కిడ్సే ఉండే, ఇంకా చాలా మంది కిడ్స్ ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ మేము అంత వస్తామన్నా అంటే ఓకే కమ్, నెక్స్ట్ డే లాస్ట్ డే ఆఫ్ షూట్, పొద్దున్నే రండి, నేను షూట్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నా అంటే నెక్స్ట్ డే నేను స్నానం చేసి షూట్కి బయలుదేరుతుంటే ఆల్రెడీ ఒక 50-60 కిడ్స్, ఒక 50 పేరెంట్స్ నీట్గా నిలబడి ఉన్నారు ఆర్గనైజ్గా. ఇట్లా నాకు చాలా ముద్దుగా అనిపించింది. నేను మెంటలీ ఏమనుకున్నా అంటే ఇప్పుడు 100 మంది ఉంటే ఇంత వైడ్ అయిపోతుంది కదా, నేను మధ్యలో నిలబడితే అందరితో ఫోటో రాదు, ఫస్ట్ ఇక్కడ వెళ్ళి నెక్స్ట్ అటు వెళ్ళి నెక్స్ట్ అటు వెళ్ళి అందరితో దిగితే అందరికీ ఫోటో వస్తుంది నేను నా మనసులో అనుకుంటున్నా. అక్కడ వెళ్ళి నిలబడితే ఆల్రెడీ నాకు రైట్లో కొంచెం ఇట్లా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది, ఇంత దూరం ఉన్నామని. నేను చెప్తున్నా నేను ఈ ఫోటో దిగంగానే నేను అటు వస్తా, తర్వాత ఇటు వస్తా అని. ఇట్లా నిలబడ్డా, పిల్లలందరూ అట్లనే ఉన్నారు. పేరెంట్స్ ఫోన్లు తీసుకొని నూకుడు స్టార్ట్ చేసి ఇక్కడక్కడ వీళ్ళని నూకి వాళ్ళని నూకి, పక్కన ఒక ఆంటీ వచ్చింది, ఇక్కడ ఇంకొకరు వచ్చిండ్రు, ఇట్లా వచ్చేసరికి నెమ్మదిగా పిల్లలు చూసి వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. అక్కడ ఎంత డిస్టర్బెన్స్ అయిపోయిందంటే నేను ఫోటో ఇచ్చి నెక్స్ట్ రష్మిక రావాలి ఫోటో ఇవ్వడానికి. ఆ నూకులాటలో ఒక ఆవిడ కింద పడ్డది, ఆవిడని పైకి ఎత్తి ఇంకా నేను అటు నుంచి వెళ్ళిపోయినా. And I felt so disturbed that for the first 10 minutes while the parents were doing this, the kids were all so well behaved. And after seeing 5 minutes all the parents pushing around and doing this, పిల్లలు అట్లా స్టార్ట్ చేసిండ్రు. నేనేమనుకున్నా ఇంకా పేరెంట్స్ కొద్దు పిల్లలతోనే ఫోటో దిగుతాను, పిల్లల వరకు వెళ్తే అన్న వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. అరే ఇట్లా ఎవరికి ఇయ్యలేము మన ఫోటో ఇట్లా అని ఇంకా నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ దట్ వాజ్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫర్ 30 seconds వాళ్ళ పిల్లలందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది. ఓకే మనం ఇట్లా నూకి వెళ్ళకపోతే ఫోటో రాదేమో, మనం కూడా ఇలా చేయాలేమో, మన ఫోన్లు తీయాలేమో అని ఇక్కడ పెద్దల్ని చూసి వాళ్ళకి అలవాటు వచ్చింది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ మనం పెద్దల్లా మనం ఎట్లా కండక్ట్ చేస్తామో, మనం ఎట్లా బిహేవ్ చేస్తామో. ఎందుకంటే నో దట్ ఎవ్రీ వర్డ్ వీఆర్ సేయింగ్, మనం మాట్లాడే ప్రతి మాట, మన బాడీ లాంగ్వేజ్, మన బిహేవియర్, మనం మన 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 వైఫ్తో ఎట్లా మాట్లాడతామో, మన పేరెంట్స్తో ఎట్లా మాట్లాడతామో, పిల్లలతో ఎట్లా మాట్లాడుతున్నామో ఎగ్జాక్ట్లీ వాళ్ళు అట్లనే బిహేవ్ చేస్తారు ఇన్ ద ఫ్యూచర్. సో ప్రైమర్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ అండ్ ఆల్ పేరెంట్స్ టు క్రియేట్ ఒక మంచి వాతావరణం, హెల్తీ వాతావరణం వాళ్ళకి క్రియేట్ చేస్తే టుమారో they will be exemplary, they will be so well behaved. అట్లా సొసైటీలోకి వెళ్తుంది ద ఎంటైర్ సొసైటీ. ఇంకా నాగర్ కర్నూలుకి వస్తే అరే వీళ్ళంతా ఇంత డిసిప్లిన్ ఉంటారు ఏందా, ఇంత మంచిగా ఉంటారు ఏందా అని ఒక దగ్గర స్టార్ట్ కావాలి. అది మన ఇంట్లో స్టార్ట్ అవుతుంది.
మన స్కూల్స్లలో స్టార్ట్ అవుతుంది. డూయింగ్ దిస్ ఈరోజు మేము మీకు ఇచ్చే లిటిల్ స్కాలర్షిప్ గిఫ్ట్ ఇస్ వెరీ స్మాల్, బట్ ఐ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్స్. నాకు మీ అందరి లైఫ్లో, మీ గ్రోత్లో, మీ జర్నీలో మా ఊరు వాళ్ళు ఈరోజు అచ్చంపేటతో స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ నాగర్ కర్నూలు ఉన్న మిగతా మండలాలు అన్నిటి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తెలంగాణ మొత్తం వెళ్ళాలి అనేది డ్రీమ్. అండ్ ఇప్పుడు అచ్చంపేటలో 44 స్కూల్స్, 45 గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 9th and 10th క్లాస్ నుంచి ఇంతమంది 180 స్టూడెంట్స్ని గ్యాదర్ చేయగలిగామంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెడ్ మాస్టర్స్, టీచర్స్ వల్లనే అయింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ సో స్మూత్లీ. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మనం ఒక ప్యూర్ ఇంటెన్షన్తోని మన వాళ్ళతో మనం సెలబ్రేట్ చేయాలి, వాళ్ళకి ఒక హ్యాపీ ఫీలింగ్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక రివార్డ్ ఇవ్వాలి వెన్ దే ఆర్ డూయింగ్ సో వెల్, సో దట్ నెక్స్ట్ ఇయర్ అగైన్ 9th and 10th స్టూడెంట్స్ ఎగ్జామ్ అయిన తర్వాత విజయాన్ని వస్తాడు, ఒకసారి మనం రివార్డ్ చిన్నదైనా ఒకసారి కలవచ్చు, అందరు స్టూడెంట్స్ అందరు కలిసి కలవచ్చు, పేరెంట్స్ కలవచ్చు అనే ఒక ప్యూర్ ఫీలింగ్తో చేస్తున్నాం. ప్లీజ్ ప్రొటెక్ట్ దిస్. మేక్ ష్యూర్, ఐ రిక్వెస్ట్ ఆల్ హెడ్ మాస్టర్స్, ఆల్ టీచర్స్ టు మేక్ ష్యూర్ that the right students are being picked for this. ఇక్కడ మనం ఏ కల్తీ చేయకూడదు. మై హార్ట్ విల్ బ్రేక్ ఇఫ్ ఐ నో దట్ దిస్ ఇస్ బీయింగ్ మిస్యూజ్డ్. ప్రపంచం కొంచెం అట్లా తయారైంది, మనం ప్రొటెక్ట్ చేద్దాం దాన్ని, మన పిల్లల్ని. ఈ సింపుల్, ఇది మనకి ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. ఒక గుడ్ ఇంటెన్షన్తోని, ఒక హ్యాపీ ఫీలింగ్తోని మనం అంతా వాలంటీర్. ఇప్పుడు ప్రిన్సిపల్స్కి, హెడ్ మాస్టర్స్కి మీకు ఈ పని పెట్టుకోవాల్సిన పని లేదు, ఇది అడిషనల్ పని. కానీ మీరు కూడా స్టూడెంట్స్ని సపోర్ట్ చేద్దామని మీరు చేస్తున్నారు కాబట్టి లెట్స్ ప్రొటెక్ట్ దిస్. అండ్ ఎవ్రీ ఇయర్ we will 100% celebrate this day. రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయని తెలిసింది. పిల్లలందరూ గుడ్ లక్, డూ వెరీ వెల్ in school. Congratulations to all the parents, all the kids, all the teachers and headmasters. Lots of love from me, Vijay Devarakonda, from my wife Rashmika, and this wouldn't have been possible without my mom and dad. ఇప్పుడు డాడీ మమ్మీ దీని మీద కూర్చోకపోతే ఈ ఇల్లు, ఊరుతో ఈ బంధం మేము చేసేటివన్నీ వితౌట్ దెమ్ ఇట్ వుడెంట్ బి పాసిబుల్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ పేరెంటింగ్ ఇస్ సో ఇంపార్టెంట్. సో అందరికీ కంగ్రాచులేషన్స్. నైస్లీ ఎంజాయ్ ద డే. ఆఫ్టర్ దట్ దెర్ ఇస్ లంచ్. నైస్లీ ఈట్ లంచ్, గో సేఫ్లీ హోమ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. మా స్కూల్ కూడా అందులో నిలబడాలి, మా పిల్లలు కూడా అందులో ఉండాలి అనేటువంటి ఒక మోటివేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కూడా వస్తుంది. ఇక్కడ ఒక డల్ చేశాడు కొంచెం స్క్రీన్ ఆఫ్ చేయండి. సో ఈసారి మనం 20, 25 and 26 ఇంత పర్సెంటేజ్ లో కనిపించడం. యాక్చువల్గా ఈ రోజు ఉన్నటువంటి 181 లిస్ట్ లో కూడా అమ్మాయిలే టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇప్పటికి కూడా లాస్ట్ పొజిషన్ లో ఉంది. అది కూడా డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో 33rd పొజిషన్ లో ఉంది హైదరాబాద్. 89.23% మాత్రమే ఉంది. ఒక కాంపిటేటివ్ స్టేట్ 9th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ 500 మార్క్స్ పెట్టుకుంది. సెకండ్ వరోటిని 9th క్లాస్ సెకండ్ ర్యాంక్ 496 మార్క్స్. అండ్ జి హన్సిక తను 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ 549 మార్క్స్. 600 కి 549 మార్క్స్. జి శ్వేత సెకండ్ ర్యాంక్ 534 మార్క్స్. కేజీబీవి అచ్చంపేట్ స్కూల్. అండ్ స్టూడెంట్స్ తో పాటుగా హెచ్ఎం కూడా నా ఫోన్లు పైకి లేపండి తమ్ముడు, లేపకండి. PMC Government High School, Achambe, Golobu Alvesh, 9th class, first rank, 453 marks. R. Shrekeshwar, 9th class, second rank, 421 marks. N. Muna, 10th class, first rank, 528 marks. Maniparan Lodu, 10th class, second rank, 521 marks. సార్
అన్న అన్న తమ్ముడు ఇంకా జరుగుంది అన్న ఇంకా జరుగుంది second rank 538 marks and Mantra Raksha in first rank 569 marks. Nagila 10th class second rank 551 marks. JPHS 508 boys. జర ఫోన్లు బ్యాక్ జరగాలి అన్న జర కిందికి పెట్టు So కొంచెం discipline maintain first rank 562 marks. Akshari 10th class second rank 559 marks. JPHS Achamari girls. ఫోన్లు ముందు కింద పెట్టండి బ్రదర్ నీకే కింద పెట్టండి And JPHS అంతా వేరే వాళ్ళు వచ్చేసిరన్న ninth class first rank 527, Rakesh ninth class second rank 506 marks. ఈ లోకేష్ JPHS ఐగర్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఇద్దరికి 554 మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ర్యాంక్ పద్మావత్ వాణిశ్రీ 554, ఈ అనుష్క 10th క్లాస్ సెకండ్ ర్యాంక్ 544 మార్క్స్. JPHS Naripalli, Amu Anil Kumar, 9th class first rank 512 marks. ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ 9th class second rank 437 marks. K. Dhoni, 10th class first rank. And next one, JPHS Kannapur girls. Parvina 9th class first rank 521, Parika second rank 508.
So in first one, next one, ZPSS, Mandalula, Sri Swami 9 class first rank 585, Harish 9 class second rank 503, Nispa 10 class first rank 587, Shravika 10 class second rank 555.
Uma Akshita, 10th class, second rank, 570. గట్టిగా సండే ఇట్లా పట్టుకో ఇంకా అది అయిపోతుంది తీసేదాకా కొట్టేసాలి ఫ్లాష్ ఫోటో కాదు Ahmedabad, JPHS girls, Ahmedabad, Sanika Begum, 9th class, first rank. పొలాన్ని పైకి వేసినాయి ఇది గ్రేట్